హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఆనియన్ సమోసాలు చేస్తా ఉండాను. మీలో ఆనియన్ సమోసాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇవైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరినాయి. టేస్ట్ అండ్ అరోమా కూడా చాలా బాగుండాది. దీనికోసం అయితే ఫస్ట్ ఇట్లా 3 ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే తీసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. దాంట్లో సాల్ట్, ఉప్పు, కారము, గరం మసాలా పొడి అయితేనే ఈ ఆనియన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది అయితేనే తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను సమోసాలకు అయితేనా గోధుమ పిండితో అయితేనే చేస్తూ ఉన్నాను. మీకు నచ్చితే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే గోధుమ పిండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేనైతేనే గోధుమ పిండితో ట్రై చేసినాను. ఇలాగా గోధుమ పిండిని అయితేనా ఒక కప్పు తీసుకొని బాగా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలా. అలాగ చపాతీ ముద్దలాగా తీసుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితేనా పక్కన పెట్టుకోవాలా మూత పెట్టుకొని. తర్వాత చపాతీ పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని చపాతీలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలా. తర్వాత చపాతీలను పెను మీద షాలో ఫ్రై లాగా కాల్చుకోవాలా. ఇలా కాల్చుకోవటం వల్ల సమోసా అయితేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా షాలో ఫ్రై లాగా ఇలాగా కాల్చుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం చపాతీ రుద్దుకున్న పీట మీద ఒక్కొక్క చపాతీ తీసుకొని దీన్ని సమోసా సీడ్స్ లాగా అయితేనే మనకు కావాల్సిన విధంగా అయితేనే కట్ చేసుకున్నాను. ఇలాగా సమోసా సీడ్స్ లాగా 4 చివర్లు తీసేసి మధ్యలో ఉండేదాంతో అయితేనే నేను సమోసా సీడ్స్ అయితేనే తయారు చేసుకున్నాను. మనకు ఏ టైప్లో ఎంత పెద్దది కావాలో ఆ టైప్లో అయితేనే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలాగ పీసెస్ అన్నీ సపరేట్ చేసుకునేసి ఇలాగ షీట్ని అయితేనా 2 పీసెస్ లాగా అయితేనే నేను కట్ చేసుకున్నాను. తర్వాత సమోసా తీసుకొని దీనిలో మనకు సమోసా షేప్లో అయితేనా చేసుకొని మనము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితేనా దీంట్లో స్టఫ్ చేసుకున్నాను. స్టఫ్ చేసుకున్న తర్వాత ఈ సమోసాను అయితేనా మడుచుకునేటప్పుడు అయితేనా కొద్దిగా ఒక బౌల్లో మైదా పిండి తీసుకొని మైదా పిండితో లైట్గా నీళ్ళు వేసుకొని చిక్కగా కలుపుకొని దాంతో అయితేనే ఇలా షీట్స్ అయితేనే కవర్ చేసుకున్నాను. ఆనియన్ ఇట్లా పెట్టుకున్న తర్వాత ఆనియన్ వేసుకున్న తర్వాత మైదా పిండి ఇట్లా పూసుకొని అంచులకి అయితేనా దాంతో కవర్ చేసుకొని అయితేనా నేను ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నాను. మాకు సమోసాలు అయితేనే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. అలాగే టేస్ట్ కూడా అయితేనే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా అయితేనే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సేమ్ స్ట్రీట్ స్టైల్లో అయితేనే ఎలాగైతే ఉంటాయో టేస్ట్ కూడా అలాగే అయితే ఉంది. చాలా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే మీకు ఇది ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇలాగైతే ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, బాయ్.